హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ బాక్స్. ఈరోజైతే నేను బడ్జెట్ ఫ్రెండ్లీ కప్ కేక్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను గాయ్స్. సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉంటాయి. ఎగ్ యూస్ చేయలేదు, బటర్ యూస్ చేయలేదు. ఎలా తయారు చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుందామండి. మైదా వచ్చేసి 1 కప్పు ప్లస్ 1/4 కప్పు, షుగర్ పౌడర్ హాఫ్ కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీఎస్పీ, బేకింగ్ సోడా హాఫ్ టీఎస్పీ, సాల్ట్ పించ్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం జల్లించిన తర్వాతే తీసుకోవాలి. జల్లించుకుంటే ఏంటంటే సాఫ్ట్గా ప్లఫీగా వస్తుందన్నమాట మన కప్ కేక్స్ అనేవి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా జల్లించుకున్న తర్వాత మనము చూస్తున్నారు కదా, జల్లించేసుకున్నాను. ఇప్పుడైతే మనం కర్డ్ వేరే బౌల్లో కర్డ్ తీసుకోండి 3/4 కప్పు, ఆయిల్ 1/4 కప్పు, అలానే వెనిలా ఎసెన్స్ 1 టీఎస్పీ. ఓకేనా. ఇవి తీసుకొని బాగా విస్క్ చేయండి. విస్కర్ ఉంటే విస్కర్ యూజ్ చేయొచ్చు. బీటర్ అయితే అవసరం లేదు. బీటర్ అవసరం లేదు. స్పాచులాతో అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే విస్కర్ అన్నా యూజ్ చేయొచ్చండి. 3 కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిసిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక్కొక్కసారి లైక్ 1 టైం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలి. లేదంటే లంప్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. ఓకేనా. చూస్తున్నారు కదా, బ్యాచెస్ వైస్‌గా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ బాగా లైక్ టైట్ అయిపోయింది అంటే మిల్క్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా వాటర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా గైస్, బ్యాచెస్ వైస్‌లోనే వేసుకోండి. ఒకేసారి వేసేసుకున్నారు అంటే లంప్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. కప్ కేక్స్ అనేవి ప్లఫీగా రావు. సో, బ్యాచెస్ వైస్‌గానే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బాగా టైట్ అయింది అంటే కొద్దిగా వాటర్ తీసుకొని, లేదు వాటర్ అవసరం లేదు అంటే మిల్క్ అన్నా తీసుకోవచ్చు. మీ ఇష్టం అది. నేనైతే ఇక్కడ వాటర్ యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనం కప్ కేక్స్ మౌల్డ్స్‌లోకి తీసుకోవచ్చండి. మన ఇష్టం. కప్ కేక్స్ సైజ్ వచ్చేసి మన ఇష్టము. మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. లేదు అన్నా కూడా మన దగ్గర ఉన్న స్టీల్ బౌల్స్‌లో కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది అలా ఉండాలి. సో, నా దగ్గర అయితే కప్ కేక్స్ మౌల్డ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో, నేను ఈ కప్స్ అయితే యూజ్ చేస్తున్నాను గైస్. ఇది బ్లాక్ కలర్ ట్రే. ఇది మనకి ఓవెన్‌లోనే ఇచ్చుంటారు. ఓకేనా. ఇప్పుడు నేను కప్ కేక్ బ్యాటర్ అనేది కప్ కేక్ మౌల్డ్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఈ మొత్తము 1 కప్పు ఫుల్‌గా వేసుకోవద్దు. 3/4 కప్పు వరకు వేసుకోండి. లేకపోతే బేక్ అవ్వాలి కాబట్టి 3/4 కప్ వరకు ఫిల్ చేసుకోండి కప్ కేక్ మౌల్డ్‌లో. సో, బేక్ అయిన తర్వాత అది పైకొస్తుంది. ఓకేనా. ఇంకా దీనిపైన మీ ఇష్టం. మీ దగ్గర వెనిలా, చాకో చిప్స్ మీ కస్టమైజేషన్. చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ వెనిలా కప్ కేక్స్‌కి మనం టూటీ ఫ్రూటీనే యాడ్ చేసుకుంటాము. మీ ఇష్టం అనమాట. మీ విష్. మీకెలా చేసుకోవాలనుకుంటే మీరలా చేసుకోవచ్చు. చూస్తున్నారు గదా, వెయిట్ చూసుకొని గూడా వేసుకోవచ్చు. ఈవెన్‌గా వస్తాయి. సో, నేనైతే ఇక్కడేం వెయిట్ చూడట్లేదు. 3/4 కప్ వరకు ఫిల్ చేసుకుంటున్నాను ఈచ్ కప్‌లో. ఓకేనా. ఈ టైంలోనే మన ఓవెన్ గానీ, ఓటీజీ గానీ, లేదు అంటే మీరు స్టవ్ పైన బేక్ చేస్తున్నారంటే కుక్కర్‌ని గానీ ప్రీ హీట్ అనేది చేసుకోండి. ఒక 15-20 మినిట్స్ వరకు చేసుకోండి.
ఇవన్నీ మనం వేసుకునేసరికి ఓవెన్ అనేది ప్రీ హీట్ అవుతుంది. దెన్ మనం కప్ కేక్స్ అనేవి పెట్టేసుకుంటే తొందరగా బేక్ అయిపోతాయి. ఒకవేళ మీరు స్టవ్ పైన చేస్తున్నట్లయితే హ్మ్, కప్ కేక్స్ అనేవి కుక్కర్‌లో 3-4 టైమ్స్ పెట్టాలి కాబట్టి ఏదన్నా పెద్ద ట్రే లాంటిది తీసుకొని పెట్టుకోండి. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీ అనేది యాడ్ చేస్తున్నాను గైస్, చూస్తున్నారు కదా! నేను నెక్స్ట్ వీడియోలో బటర్‌తో కూడా చేయొచ్చు. ఇంకా చాలా యమ్మీగా ఉంటాయి. అది ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో, నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే ఓన్లీ ఎగ్‌లెస్ వితౌట్ బటర్‌తో నేను ఈ కప్ కేక్స్ అనేవి చూపిస్తున్నాను. చాలా యమ్మీగా ఉంటాయి. సాఫ్ట్‌గా ఉంటాయి. చూసేయండి గైస్. అన్నిట్లో అయితే నేను టూటీ ఫ్రూటీ ఫిల్ చేసుకుంటున్నాను. ఒక 35-40 మినిట్స్ పడుతుంది ఈ కప్ కేక్స్ అనేవి బేక్ అవ్వడానికి. ఒక్కసారి మీరు టూత్ పిక్ అనేది పెట్టి చూడండి. మీకు గాని క్లీన్‌గా వచ్చింది అంటే మన కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినట్లే. ఓకేనా? నాకైతే ఇక్కడ చూస్తున్నారు గదా! 18 కప్ కేక్స్ దాకా నాకొచ్చాయి ఈ బ్యాటర్‌తో. 17 కప్ కేక్స్ అయితే ఆ బ్యాటర్‌కి నాకు 17 కప్ కేక్స్ అనేవి వచ్చాయండి. మీరింకా పెద్ద సైజ్ కప్స్ తీసుకుంటే మీకింకా తక్కువ కప్ కేక్స్ అనేవొస్తాయి. ఓకేనా? చూస్తున్నారు గదా గైస్! కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయున్నాయి. చూస్తున్నారు కదా! థాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఆల్.